ఒంగోలు మంగమూరుడు జడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రంలో క్రాంతి ఫౌండేషన్ వారి డికేఆర్ జలసేవ ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ సేవ ప్రారంభోత్సవానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం నిర్వాహకులు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావుకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ఫ్రీ స్కూల్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ సభాధ్యక్షులు పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథులు శ్రీ బ్రహ్మరా గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ, గౌరవ అతిథులు క్రాంతి ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ అధ్యక్షులు దగ్గుమాటి కృష్ణారెడ్డి, ఏపీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఉపాధ్యక్షులు చుండూరు సురేంద్ర, ఒలింపిక్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, 37వ డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, 33వ డివిజన్ టీడీపీ నాయకులు జగన్నాథ మురళి, కెనరా బ్యాంకు భీమా రాఘవేంద్ర, కోరపాటి సుబ్బారావు, వీరు నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా డిఈఓ ఆఫీస్ భక్తుల శ్రీనివాస్ రెడ్డి, చిన్నపరెడ్డి కిషోర్ కుమార్, 9వ క్లస్టర్ టీడీపీ కన్వీనర్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు, కక్కెర శ్రీమన్నారాయణ, గోపాలరావు మాస్టారు, వడ్డేవాళ్ల చిన్న వెంకట సుబ్బారావు, గుర్రం రామ్మోహన్ రావు, పూసపాటి వెంకట కృష్ణారెడ్డి, సుబ్బారావు, ఒంగోలు క్రాంతి ఫౌండేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీ పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అలాగే మిగతా తదితర ఆహ్వానితులకు కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు కాంతి ఫౌండేషన్ వారి దుర్గపాటి కృష్ణారెడ్డి గారి జనసేవ ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే మిగిలినటువంటి ఈ కాంతి ఫౌండేషన్ ఒక నాట్ ఓన్లీ స్కూల్ తరఫునే కాకుండా మిగతా ఆస్పెక్ట్స్ స్పోర్ట్స్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ అంతా కూడా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మన గౌరవ అయినటువంటి ఎమ్మెల్యే గారు కేవీ కృష్ణారెడ్డి గారు, పాటికొండ వెంకటేశ్వర గారు, నాలుగు గారి గారు, మేడిగూడ మోహన్ గారు, సుందరరాజు రాంబాబు గారు, రావుల పద్మజ గారు, యోగా యాదవ్ గారు, పేరెంట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎప్పుడు కూడా మన శ్రీ సత్యసాయి సమగ్ర స్కూల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు పెడతా ఉంటారు. అలాగే మన పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏమీ లేని టైంలోనే ఈ స్కూల్ పెట్టడం, పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు చదివించడం, వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషం. దానికి ఆ రోజుల్లోనే పేదవాళ్ళందరూ 500 మంది కూడా కంటిన్యూస్ కంప్లీట్ చేసుకొని ఈ స్కూల్ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా చదివించండి. మనం కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు కూడా పేదలు అనే వాళ్ళకి పిల్లల్ని ఏదో మనకి పనికి పంపిస్తే 10 రూపాయలు వస్తాయని చిన్న వయసులోనే వాళ్ళని చదివి కూడా ఉండకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ట్రస్ట్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా అన్ని ఫ్రీగా ఇచ్చి ఈరోజు చదివిస్తూ ఉన్నారు. ఈరోజు యూనిఫామ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, అదేవిధంగా షూస్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు బాగా చదివించండి చెప్పి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా ఇక్కడ 450 మంది పిల్లల్ని ఫ్రీగా చదివించడం, ఈ బస్సు ద్వారా మన చంద్రశేఖర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా సార్లు కూడా వచ్చానండి, గురికి కూడా వచ్చాను. సత్యసాయి జస్టిస్ కూడా అందరికీ ఉండాలి. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా 10 మంది గుర్తుపెట్టుకుంటారు. 10 మంది కూడా చేసే కార్యక్రమాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని పలాని దగ్గర మనం చదివాం, పలాని ఫ్రీగా మనం కష్టపడి చదివించారు, ఇక్కడ ఉండే టీచర్స్ అనేది మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మళ్ళీ వాటర్ ప్లాంట్ పెట్టుకోవటం, దాన్ని కూడా ప్రారంభించుకోవటం, ఇప్పుడు కూడా సత్యసాయి గారి పథకం వచ్చినప్పుడు ఉచిత భోజనాలు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో మంది 1,000 మందికి భోజనాలు పెట్టడం ఒక సాంప్రదాయంగా ఇక్కడ నడుపుతా ఉన్నారు. ఈ విధంగానే కంటిన్యూ చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటారు. వారి సైడ్ నుంచి మేము ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి ముందుంటామని చెప్పి మన కరెస్పాండెంట్ గారితో అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు వచ్చి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభివృద్ధిని తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. సార్ని అర్థం చేసుకొని త్వరగా ఇక్కడి నుంచి సార్ని వీడుకోలు చెప్తాము. మనందరం వీడుకోలు చెప్పాలంటే సార్ మనకి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా యాక్చువల్గా 10 గంటలకి మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి డ్రగ్ ఆఫీస్కి ఓపెనింగ్ వస్తామని చెప్పారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 గంట తర్వాత నేను వెళ్ళాను. సార్ మా చిన్నపిల్లలు అండి, పొద్దున్నే ఎండకి ఉండలేరండి, కొంచెం ముందుగా మా ప్రోగ్రాం పెడతారంటే మన రాంబాబు గారు ఫస్ట్ మీ ప్రోగ్రాంకే వస్తారు సార్ అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన ప్రకారం ఫస్ట్ మంది ఇంటికి వచ్చారు. అంతేనా? మన స్టైల్లో చెప్పండి. గట్టిగా సార్ మనకి ఎలా హెల్ప్ చేస్తారంటే యాక్చువల్గా మీకు తెలుసు ప్రభుత్వ ఆఫీసుల్లో మనం వెళ్ళంగానే మీరు అది ఫ్రీ స్కూల్ అండి అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చామండి. యాక్చువల్గా మన ఫౌండర్స్ వచ్చేసి వడ్డేవాళ్ళ సుబ్బారావు గారు 2002లో స్థాపించారు.
తర్వాత ఆయనతో పాటు రామ్మోహన్ రావు గారు, సింగేపల్లి సుబ్బారావు గారు, డాక్టర్ శ్రీమన్నారాయణ గారు, పివి కృష్ణారెడ్డి గారు, ఇంకా ఎంతోమంది పౌరస్ అండి, కీర్తిశేషులు. వాళ్ళందరి సహకారంతో 2002లో స్టార్ట్ అయిన స్కూలు ఈరోజు 450 మంది పిల్లలతోటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ సంవత్సరంతో అవుతుందండి. ఇప్పటిదాకా ఒక సంవత్సరం మార్చుకుంటూ వచ్చాం. రేపు 2026 జూన్ నుంచి పూర్తి ఇంగ్లీష్ మీడియం. అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఎస్ఈ స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయిస్తుందని చెప్పేసి ఒక లెటర్ తీసుకొచ్చాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అరగా సత్యప్రసాద్ గారికి సెంట్రల్ మినిస్టర్ లెటర్ రాశారు, సత్యసాయి స్కూల్కి 5 ఎకరాలు కేటాయించింది ఒంగోలు అని చెప్పేసి. అది క్యాబినెట్లో పెట్టి తీర్మానించాలి. దానికి మన ఎమ్మెల్యే సహకారం కోరుతున్నాం. ఆల్రెడీ లోకేష్ గారిని ఒకసారి కలిస్తే ఈ సిల్వర్ జూబ్లీ టైంకి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన స్కూల్ 25 సంవత్సరాలు రేపు 2027లో స్టార్ట్ అవుతుంది. మన ఎమ్మెల్యే గారు ఆ సిల్వర్ జూబ్లీకి ఈ స్కూల్కి పర్మనెంట్గా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. దానికి ఆయన సహకారం కావాలి. మన ఆగస్టు 15కి వారి మిస్సెస్ని, ఆ అమ్మాయిని ఇన్వైట్ చేసామండి ఫ్లాగ్ స్టేషన్కి. దానికి మేడం గారు కొంచెం అర్జెంట్ పనిపడి ఆగిపోయారు. వాళ్ళ పాప ఫోన్ చేసి అమ్మ రావట్లేదు, నేను ఒకదానికి రావచ్చా కదండి, మీరు డీజేఆర్ ట్రస్ట్ చైర్మన్గా పిలిచేవాడి, మీరు ఎమ్మెల్యే గారు అమ్మాయిని పిలవలేదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి పిలిచేవన్నాం. అంటే ఎంత గొప్ప అంటే అండి, మనం మామూలుగా మన నాన్న కార్పొరేట్ అనుకోండి, కార్పొరేట్ అయితే మనం కాళ్ళ దగ్గర వేస్తాం. ఆ పాప అండి వచ్చిందండి, ఆఫీస్ రూమ్లో కూర్చోమన్నారు. సార్ మీరు కూర్చోండి అండి అన్నారు. అమ్మ మీరు కూర్చోండి అండి. సార్ మీరు కూర్చుంటేనే కూర్చుంటాను. అది ఆ గొప్ప వ్యక్తిత్వం. మళ్ళా దయాస్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళా మన సభ్యులు ఫౌండర్స్ అందరూ కూర్చోలేదండి. సరే భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చెవులో చిన్నగా మీ స్కూల్కి ఏ సహాయం కావాలంటే అండి, నేను ఏమన్నానంటే మీరు డీజేఆర్ ట్రస్ట్ తరఫున చేస్తున్నారని, మా స్కూల్కి మేము డబ్బులు ఆశించట్లేదు, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మీ పేరు చెప్పి పని చేయించుకుంటాం, అప్పుడే కూడా పని చేయకపోతే మీరు సహకరించమని అడిగానండి. నేను నాన్నగారితో చెప్తాను తప్పనిసరిగా, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళినా పని కాకపోతే మీకు ఎందుకు పని కాదో తెలుసు, కానీ అందరినీ ఒక ఘాట్ కట్టేయకూడదండి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, డిఎం ఆఫీసులో అండి, మన ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అండి. నేను ఫస్ట్ గా వెళ్ళినప్పుడు 3 నెలలు చెప్పానండి గత ప్రభుత్వంలో, ఏది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చేస్తానంటే, నేను వెళ్ళి ఫ్రీ స్కూల్ సార్ ఏమో డబ్బులు రావు సార్ అంటే ఏమన్నా తెలుసా, మీ ఫ్రీ స్కూల్ చేస్తాను మేము కూడా ఫ్రీగా చేయాలన్నారు. ఎవరైనా కిరణ్ కుమార్ రెడ్డి సైన్ చేశారు, పక్కా పిలిచారు, ఫైల్ నాకు ఇచ్చిందమ్మా నేను చూసుకుంటానన్నారు. ఆయన్ని ఎంఈఓ కిషోర్ బాబు గారిని నా జీవితంలో మర్చిపోలేను సార్. 1 to 7th క్లాస్ కిషోర్ బాబు గారు ఎంఈఓ గారు లైసెన్స్ ఇచ్చారు. 8th to 10th మీరందరూ రేపు ఇంగ్లీష్ మీడియం చదువుకోబోతున్నారు, కారణం మన కిరణ్ కుమార్ రెడ్డి అండి. అంటే వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా బాబు నేను చూశాను, 3 నెలలు తిరుగుతున్నావు, ఇది పని కాదు, పొలిటికల్గా పోతే పని అవుతానన్నారు డబ్బులు ఇవ్వకపోతే. నేను ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు సార్. మాకు వాటి అనుభవం ఏంటంటే, ఈ క్రాంతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు జరుగుమని అండి మా మేనమామ, ఆయన దామచర్ల ఆంజనేయ గారి కన్సెప్ట్. నేను ఎప్పుడు పార్టీలో లేను, మా మేనమామ పార్టీలో తిరిగేవాడు. కృష్ణారెడ్డి గారు అడుగు చూడడంలో నేను ఇలా పైకి వచ్చాను. మాకు జరుగుమనిలో దామచర్ల ఆంజనేయ గారు ఆ వారసత్వంతో సార్ దగ్గర ఒక పర్సనల్ పని మీద వెళ్ళానండి. అది నేను 3 సంవత్సరాలు తిరిగితే కాలేదు సార్. అది వాళ్ళ తాతయ్య గారు పంచాయతీ చేశారు, సెటిల్ కాలేదు. వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు గారు చెప్తున్నాను. సారు 25 డేస్లో సాల్వ్ చేశారండి. అది నాకు చాలా వ్యక్తిగతం, నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోయాను. అంటే పార్టీతో సంబంధం లేదండి, వెళ్ళిన వ్యక్తి ఏ కులం ఏ మతం మీరు మన వర్గం అని ఉందండి. నాకు 1 గంటకి ఫోన్ చేశారు, ఏంటమ్మా చంద్రశేఖర్ రాలేదు, శ్రీధర్ గారు తోట శ్రీధర్ గారు వచ్చారు అంటే, సార్ వ్యక్తి పుట్టింది సార్, అది కాదని వదిలేశానంటే ఆయన. ఏం పర్లేదు, రేపు వెంకటకృష్ణ గారు మీ పని అయిపోతుంది, హ్యాపీగా ఇల్లు పెట్టుకోమన్నారండి. నేను వాళ్ళు ఇల్లు పెట్టుకున్నానంటే కారణం ఆయనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం మతం చూసిన వాళ్ళ దగ్గర మేము వెళ్ళమండి. పార్టీ స్వామి ఏం చెప్పారంటే మతం వద్దు కులం వద్దు అన్నారు. నాకు అలా ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఇవాళ నా క్రాంతి ఫౌండేషన్ మొదటి సేవ జలసేవ, నా 2వ జలసేవ ఆర్టీసీ బస్ స్టాండ్లో సార్ పర్మిషన్ ఇస్తే కృష్ణారెడ్డి గారి పేరు మీద ఆర్టీసీ బస్ స్టాండ్లో వాటర్ ప్లాంట్ పెడతాం సార్. ఆరో వాటర్ 365 days వాటర్ ఇస్తాం సార్. దాని ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఇస్తున్నాను. జగన్మోహన్ కృష్ణారెడ్డి గారి జలసేవ యూనిట్ ఆర్టీసీ బస్ స్టాండ్లో పెడతామండి. ఎమ్మెల్యే గారు మన స్పేస్ కేటాయిస్తారు సార్. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి
చంద్ర ఇటు చూడు. Okay,